హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బానీ. మన ఛానల్ వచ్చేసి రబ్బానీ యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి గ్రాండ్ i10 నియోస్ తేవడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఇది ఒక డాక్టర్ గారి వెహికల్. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 65,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే టైటిల్లో డాక్టర్ గారి డ్రైవర్ నెంబర్ అయితే పెడుతున్నాను. ఆయనకైతే కాల్ చేయండి. ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 5,60,000 రూపాయలుగా చెప్తున్నారు. కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. మీరైతే డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోండి. ఈ వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. దీనికైతే 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. నేనైతే తోలాను. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఏసీ అయితే చాలా చిల్లుగా అయితే ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఒక 2 పార్ట్లు అయితే పెయింట్లు కూడా అయినాయి. ఒక చోట 2 చోట్ల డెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను దీని గురించి. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్, i10 నియోస్ అనమాట, స్పోర్ట్స్ వర్షన్. ఇది వెహికల్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. 2020 మోడల్ అనమాట. హెడ్లైట్స్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే బంపరు గ్రిల్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఫోక్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. అలాగే ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చినాయి అలాగే ఉన్నాయి అన్నమాట. మీకైతే ఓవరాల్గా ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను. అలాయ్ వీల్స్ వచ్చినాయి అనమాట, స్పోర్ట్స్ వర్షన్ కూడా. టైర్స్ చూసుకున్నట్టయితే సీల్ టైర్స్ అయితే ఉన్నాయి. వెహికల్కి వేసుకొని ఒక 5,000 కిలోమీటర్లు ఏమో తిరుగుంటారు అంతే. సీల్ టైర్లు అనమాట. వెహికల్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లెఫ్ట్ సైడ్లో ఏం కనపడట్లేదు, నీట్గా అయితే ఉంది. అలాగే అలాయ్ వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. టైర్ చూసుకోవచ్చు, సీల్ టైర్ లాగా ఉంది. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు మనం, చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ అవి ఏం లేవు, చాలా బాగుంది అన్నమాట. అలాగే వెనకాల నుంచి చూసుకోవచ్చు మనం వెహికల్ బంపర్కి అయితే పెయింట్ అయితే జరిగింది. వెనకాల డిక్కీ చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు. ఇది ఒక డాక్టర్ గారి వెహికల్, మీరు కూడా చూడొచ్చు, కొన్ని చూసి అయితే కనిపెట్టచ్చు. అలాగే రైట్ సైడ్ చూసుకోవచ్చు, క్వార్టర్ ప్యానల్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్క్రాచ్ అయితే పడినట్టయితే స్టిక్కర్ అయితే వేసారు, చెప్పారు అనమాట నాకు. అలాగే కింద కూడా ఒక స్క్రాచ్ డెంట్ అయితే కనపడుతుంది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తారనమాట. ఇక్కడ డోర్ లాక్ దగ్గర కూడా ఒక డెంట్ అయితే కనపడుతుంది. ఇవి చిన్న చిన్నవి అనమాట. ఇవే కవరింగ్ చేసేసి కార్ బజార్లో అయితే నీట్గా అయితే పెడతా ఉంటారు. ఇది ఓనర్ గారి వెహికల్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే కనపడుతుంది అనమాట. అలాగే ఫ్రంట్ బంపర్ కూడా పెయింట్ అయితే జరిగింది. డాక్టర్ గారు అయితే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పమన్నారు, అదే చెప్తాను. నేను కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తా ప్రతిసారి. సీల్ టైర్లు చూసుకోవచ్చు మనం. అలాగే అలాయ్ వీల్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు. అలాగైతే ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. మనం డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు, ఏ డోరు చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోర్లే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే ఉంది, ఎక్కడా చేంజ్ కాలేదు. ఏ డోరు ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు మనం, డిక్కీ డోర్ కూడా ఎక్కడా చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉందన్నమాట. అలాగే బాడీ కవర్ కూడా ఉంది వెహికల్కి. అలాగే స్టెప్ ఇన్ టైర్ చూసుకోవచ్చు, గూడ్ స్పేస్ చూసుకోవచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ రస్ట్ రావడం కానీ అలాంటివి ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి రస్ట్ కానీ ఏమీ లేవు, చాలా బాగుంది వెహికల్. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ అనమాట, కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం, బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట, చాలా బాగుంది. బంపర్లు అంటారా, అవి కార్నర్స్లో అటు ఇటు తగులుతూ ఉంటాయి, కామన్ అనమాట అవి. అలాగే సీట్ కవర్స్ చూసుకోవచ్చు, లెదర్ సీట్ కవర్స్ చాలా బాగున్నాయి అనమాట. 100కి 90% అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మనం, చాలా అంటే చాలా బాగుంది. టచ్ స్క్రీన్ అయితే ఉంది వెహికల్కి. అలాగే సేఫ్టీ పరంగా అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు, 100కి 90% అయితే ఉన్నాయి. అలాగే వెనకాల కూడా ఏసీ ఈవెంట్స్ అయితే రావడం జరిగింది వెహికల్కి. ఒకసారి ఇంటీరియర్ చూడండి మీరు. స్టీరింగ్ మౌంట్ మీద ఆడియో సిస్టమ్ అయితే ఉంది.
ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. ఇది మాన్యువల్ వెహికల్ అన్నమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదన్నమాట ఇంటీరియర్. ఇప్పుడైతే ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ అలాంటివి ఏమీ లేవు. అలాగే యాప్రాన్స్ చూసుకోవచ్చు. ఎక్కడ డెంట్లు కానీ స్క్రాచెస్ కానీ పేస్ట్లు పెట్టడం కానీ అలాంటివి అయితే ఏమీ లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. ఎక్కడ చేంజ్ కాలేదు. ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. బాగుందన్నమాట. ఇంజన్ అయితే నేను చూశాను, తోలాను. చాలా మెత్తగా అయితే ఉంది. పెట్రోల్ వెహికల్ అయితే అలాగే ఉంటాయి అనుకోండి. డీజిల్ వెహికల్స్ చెప్పి అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. చాలా నీట్గా అయితే ఉంది. మీరైతే చూడండి. ఇప్పుడు సార్ కొంచెం ఎక్సలేటర్ ఎవరా? చాలా ఆపేయండి సార్, ఆపేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరే చూసారు కదా. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇదన్నమాట i10 నియోస్ 2020 మోడల్ అనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. టైటిల్లో అయితే డాక్టర్ గారు డ్రైవర్ నెంబర్ అయితే పెడుతున్నాను. మీకు ఎవరన్నా కావాలనుకుంటే డైరెక్ట్గా ఆయనకి కాల్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇంజన్ అనమాట. ఫ్రెండ్స్ వెహికల్ అయితే మీరే చూశారు కదా, మీకే చూపించాను కదా. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. ఈ కలర్స్ వెహికల్కి అయితే ఊరికినే చెప్పేయచ్చు పెయింట్ పడిందా లేదా అని. మీకే తెలిసిపోద్ది అనమాట. మనం ఫ్రంట్ బంపర్ చూసాం, కొంచెం కలర్ అయితే తేడాగా ఉంది. బ్యాక్ బంపర్ చూసాం, కలర్ అయితే కొంచెం తేడాగా ఉంది. రెండైతే పెయింట్ జరిగినాయి. మిగతాది అయితే మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది. ఏ డోర్ ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు. మీకే చూపించాను. అలాగే టైర్స్ కూడా చూపించాను. స్టీల్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఏసీ అయితే చాలా చిల్డ్గా వస్తుంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 5,60,000 రూపాయలుగా చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. చాలా కొంచెం అంటే కొంచెం బార్గెన్ అయితే ఉంది. నేనైతే డ్రైవర్ నెంబర్ అయితే టైటిల్లో పెడుతున్నాను. మీరైతే డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఈ నెంబర్తో కనుక మీకు ట్రాకింగ్ అవ్వకపోతే కనుక డ్రైవర్ గారికి ఫోన్ చేస్తే మీకు వాట్సాప్లో సీబుక్ అయితే పెట్టడం జరిగింది. దాని ద్వారా కూడా ట్రాకింగ్ అయితే తీసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇది ఒక డాక్టర్ గారి వెహికల్ అనమాట. చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు. ఫ్రెండ్స్ నాది కొత్త ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.